నా పేరు సి తిరుమలేష్. మాది జోగులాంబ గద్వాల్ జిల్లా. నాకు 2022 సంవత్సరంలో హార్ట్ పెయిన్ రావడం వలన భరత్ కుమార్ గౌడ్ మహబూబ్నగర్లో కార్డియాలజిస్ట్ని కలిశాను. సారు అక్కడ యాంజియోగ్రామ్ చేసి ఈ స్టంట్ ఆపరేషను కావాలంటే మీరు కేర్ హాస్పిటల్ హైదరాబాద్కి డాక్టర్ సూర్యప్రకాశ్ రావు సార్ దగ్గరికి వెళ్ళండి అని రిఫర్ చేయడం జరిగింది. సారు సలహా ప్రకారంగా నేను 2022 సంవత్సరంలో మార్చి నెలలో డాక్టర్ సూర్యప్రకాశ్ రావు సార్ కేర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ సార్ని కలిశాను. కలిసి స్టంట్ బ్లాక్ని క్లియర్ చేయడం జరిగింది. నా లైఫ్ సేవ్ చేయడం జరిగింది. తర్వాత 2024 సంవత్సరంలో నేను వాక్ చేస్తున్నప్పుడు నా ఛాతీలో నొప్పి వచ్చినది. ఈ విధంగా నొప్పి రావడం వలన సార్ వాళ్ళను మళ్ళీ ఒకసారి అడిగాను ఫోన్ ద్వారా, సార్ ఛాతీ పెయిన్ వచ్చింది, ఏంది సార్ అంటే, ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ ఒకసారి రమ్మన్నారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇది సిటీఓ ఉన్నది, మీకు దీన్ని క్లియర్ చేయాలంటే జపానీస్ టెక్నిక్స్తో స్పెషల్ పరికరాలతో ఐవాస్ కెమెరాలతో ఇయర్ బెలూన్స్ సహాయంతో దీన్ని స్టంట్ని క్లియర్ చేయాలి. మీకు రైట్ సైడ్ బ్లాక్ అయినది, రక్తనాళం 100% మూసుకుపోయింది కాబట్టి సిటీఓ ద్వారానే క్లియర్ చేయాలని చెప్పింది. దీని లోపల డాక్టర్ సూర్యప్రకాశ్ రావు సార్ కార్డియాలజిస్టు ఏషియాలోనే చాలా ప్రావీణ్యమైన వ్యక్తి సార్ కాబట్టి ఇటువంటి కేసులు సార్ టేకప్ చేస్తాడని సార్ని మళ్ళీ ఒకసారి కలిసడం వల్ల నాకు ఆర్థికంగా కూడా సారు హెల్ప్ చేయడం జరిగింది. ఎలాంటి కుట్లు లేకుండా సిటీఓని చేసిండు సారు. తర్వాత ఇది 2.5 గంటల నుంచి 3 గంటల లోపలనే దీన్ని ఆస్ట్రేలియా ద్వారా ఈ బ్లాక్ని క్లియర్ చేయడం జరిగింది. 3 రోజులలోనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ విధంగా నాకు లైఫ్ సేవ్ జరగడం వలన నేను కూడా మా తోటి కొలీగ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ పెయిన్ అవి రావడం జరిగింది. వెంటనే నేను ఇటువంటి వాటిలకు కార్డియాలజిస్ట్ సార్ వాళ్ళని కలిసి కేర్ హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా చూస్తారు సార్ సూర్యప్రకాశ్ రావు సార్, వాళ్ళ టీము, వాళ్ళ బృందం చాలా మంచిగా చూస్తారు. కాబట్టి మీరు కూడా అక్కడ పోయి చూసుకోండి అంటే నా ద్వారా నా కొలీగ్స్ కూడా వచ్చి చెకప్ చేసుకోవడం జరిగింది సార్. అయితే ఈ కేర్ హాస్పిటల్లో ఉన్న సారు బృందంలో ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మంచి కేర్ తీసుకొని నాకు అన్ని విధాలుగా చాలా ట్రీట్మెంట్ ఇచ్చారు. మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయాలు కానీ, నర్సులు కానీ, సిస్టర్స్ కానీ చాలా హాస్పిటల్ అంటే కేర్ లాగానే చూసుకున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్.